వచ్చేసంగా అయితే కొనండి బాగా. ఏం కొనాలో ముందే చెప్పండి. ముందు మనం కోక్ కొన్నాం. కోక్ కాదురా, ముందు తినేయకున్నాను వండడానికి. కోక్ తర్వాత అనట. సరే నువ్వేనా ఆల్రెడీ స్టార్ట్ చేసావు. స్టార్ట్ అయిందిరా, నాకు ముందు ఇది ఉండాలి, తినడం ఉండాలి, తర్వాత చెప్పానైనా. తినడం కాదురా, తాగడం అంటారు దాన్ని. అదేలే తాగడం తినడం ఏదైతే ఏమి అని. అవును మరి. సరే ముందు నాకేం కావాలి, చాక్లెట్ తీసుకున్నావా? చాక్లెట్ కాదురా బాబా, ముందు వండుకోవడానికి చూడండి రా. ఏదరా ఎప్పుడు చూసినా చాక్లెట్లు బిస్కెట్లు వీళ్ళతో పెట్టుకుంటే కదా. నేను ఇంకా కూరగాయలన్నీ వేయాలా. ఇవి కూరగాయలు తీసుకున్నావా? ఫ్రూట్స్ ఫ్రూట్స్ తీసుకుందాం. ఇంకా తెల్లగా ఉండాలంటే ఫ్రూట్స్ ఉండాలి కదా మరి. ఫ్రూట్స్ కూరగాయలు సరే. అదే నేను కూడా ఏమైనా తీసుకున్నా. వెళ్ళి తెచ్చుకోపు. ఇంకా మనకి ఏమేమి కావాలి? ఇది చికెన్, మంచి చికెన్ తీసుకుంటా, ఎక్కువ తీసుకుంటా. ఇది పచ్చడి చేస్తారు. పచ్చడి ఉండాలిరా మనకి. మామిడికాయ పచ్చడి ఒకటి. చాలే, మరీ ఎక్కువ తింటే మరీ వేడి చేస్తుంది. 2 కేజీలు చికెన్ ఓకే అండి, వేస్తున్నాం. ఓకే, అది తక్కువ ఉంది, ఇంకా ఎక్కువ కరెక్ట్గా. సరే ఇదిగోండి మీకోసం స్పెషల్గా వేస్తున్నాం మీ అందాన్ని చూసి. థ్యాంక్ యూ. అదిరా అందంగా అంటే ఇట్లా ఫ్రీగా వస్తాయన్నమాట. సరే రొయ్యలు తీసుకోండి. రొయ్యలు మనం ఏం తీసుకున్నాం? నాకు నుంచి నన్ను చాక్లెట్లు కొనుక్కునేట్లేదురా. ఏదో దొబ్బేసాడు రైడు. దొబ్బేలేదు, నేను కొనడానికే తెచ్చాను. దొబ్బేసావు. దొబ్బేలేదురా. వీళ్ళు ఎప్పుడు గొడవ పడుకుని ఎప్పుడైనా తీసుకున్నారా ఏమన్నా? తపాసులు తీసుకుందామా అయినా దీపావళి వెళ్ళిపోయింది. పర్వాలే, హాయ్ తీసుకుందామా. సో అందరూ అయిపోయింది కదా, కొనేసారు కదా కావాల్సినవి. కొనలేదు మనం ఇంకా. ఈ కోక్ తీసుకోండి ఆయన, ఒక డబ్బా, ఒక ఎంతో కన్నా. అదే కోక్ ఇస్ ఇంపార్టెంట్. నీ కోక్ నువ్వు ఎప్పుడో పళ్ళు పుచ్చిపోతాయి నీకు. సరే ఇదిగో ఇది తినేది, ఈ ఇంపార్టెంట్ చకోడీలు. ఓకే అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వెయిట్ వేయండి. కోక్ వేసుకోరా నాయన ముందా. అది కోక్. చికెన్ ముందు. చికెన్ మాత్రం తీసే పరిస్థితే లేదు. అని వేయండి. చికెన్ కోక్ నీ కోగు నువ్వు అన్నీ ఉన్నవి. ఇంపార్టెంట్ అయ్యి ఐస్ క్రీమ్. సరే ఐస్ క్రీమ్ కోసం నేను తాగట్టు పడతాను, తీసేసుకోండి. నిన్ను బలి చేశారు. ఐస్ క్రీమ్ కోసం మా పెద్ద నేను తాగట్టు పెడతాను. సరే ఆడతారండి. సరే గెలిస్తే మీకు నాకు ఐస్ క్రీమ్, గెలవకపోతే ఏం చేయాలి? నువ్వు ఇంటి దాకా నడుచుకుంటా రావాలి. ఇంటి దాకా నన్నెందుకురా? నువ్వేరా. ఎందుకంటే నువ్వే మా బాహుబలి, మా కోసం భయాబోస్. సరే కానీ నాకు ఇంకొకటి రావాలి నేను నడిస్తే మాత్రం. సరే నీకోసం ఎవరో ఒకటి పంపిస్తాను, బలి అద్దారో ఒకటి. సరేరా నేను అవుతాను వాలంటీర్గా. ఎందుకు? సరే మరి ఓడిపోతే ఇద్దరు నడుచుకుంటా రావాలి. ఓకే కానివ్వండి. ఐస్ క్రీమ్. సరే కానీ బాహుబలి అన్నారుగా, ఖచ్చితంగా గెలిచి చూపిస్తా. సరే రాక్ పేపర్ సీజర్. హార్ట్ వస్తుందిరా, గెలవరా. ఐస్ క్రీమ్ నాకు నీ మీద నమ్మకం ఉంది. కమన్ ఐస్ క్రీమ్ మందేరా, నేను ఫుల్గా నమ్ముతున్నా. కమన్ లెట్స్ గో. ఇట్స్ ఓకే, అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. లేదు రెడీ అవ్వ. ఓకే నేను ఆడతాను రా. ఇప్పుడు పక్కకు జరగండి రా. గెలిచి చూపిస్తే చూడండి. రాక్ పేపర్ సీజర్. కమాన్ రా, కానీరా. రాక్ పేపర్ సీజర్. రెడీ. ఐస్ క్రీమ్ మన చేతిలో. రాక్ పేపర్ సీజర్. రాము మన ఇద్దరం ఇంకా నడిచాము. రే వీడి రా మెయిన్. నన్ను ముందు నెట్టాడు కదా, వీడి చేత ఆడిపోయండి ఇప్పుడు. కమాన్. నువ్వు ఓడిపోతే మేము గెలిస్తే, నువ్వు ఓడిపోతే మా వదిలి నువ్వు వెళ్ళాలి. సరేరా. సరే ఐస్ క్రీమ్ అని అడగడమా చూసుకుందాం రండి. నేను ఎప్పుడు ఓడిపోలేదు. రాక్ పేపర్ సీజర్. లెట్స్ గో బాయ్. కమాన్ ఐస్ క్రీమ్ మాది వదిలేయచ్చు కదా. రాక్ పేపర్ సీజర్. కమాన్ ఐస్ క్రీమ్ మన చేతిలో దగ్గరలో ఉంది. కమాన్ రాక్ పేపర్ సీజర్. ఐస్ క్రీమ్ మనదే. సో మీరిద్దరు నడుచుకుంటా వచ్చేసేయండి. రాత్రికి అంతా రావద్దు, ఒక 2 గంటల్లో వచ్చేటట్టు చూడండి. ఓకే జాగ్రత్త. బాయ్ గైస్. మనల్ని మోసం చేశారా వీళ్ళు? ఓకే పదం నడుచుకుంటా ఏం చేస్తాం ఇంకా. ఓకే అందరూ ఒక్కొక్క వస్తువు తీసుకొని రండి. ఐస్ క్రీమ్ సూపర్. ఐస్ క్రీమ్. మనకి ఐస్ క్రీమ్ దక్కలేదు, నడిచి రావాల్సి వస్తుంది. సరే బాయ్ గైస్. నాకు ఐస్ క్రీమ్ దొబ్బే. ఐస్ క్రీమ్ బాగుంది. ఎస్
టేస్టీ. వీళ్ళిద్దరు త్యాగానికి మనం ఇంత మంచిగా టేస్ట్ చేస్తాం. అవునరా, మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. సరే మీరేంటి దీంట్లో వస్తున్నారు నడిచి రాకుండా? నడిచి రామండి, ఊరంతా కాదు, ఇంటికి కొంచెం దూరం నుంచి. సరే అయితే బాయ్ బాయ్. నడుచుకునే రండి, లాస్ట్కి వచ్చేటప్పుడు పాక రాకండి పడిపోయి. ఇప్పుడే స్ట్రెచ్చింగ్ చేస్తున్నా. స్ట్రెచ్చింగ్ చేసి అయినా పెద్దోడని కూడా లేకుండా నా మీద ఎంత క్రూరంగా వీళ్ళు నన్ను బలి చేశారా? క్రూరం లేదు, ఏమీ లేదు. ఐస్ క్రీమ్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే, మాకు సంబంధమే లేదు. అయినా వాళ్ళు నడిచే వస్తారని మనం కోరుకుందాం. లెట్స్ గో, చూద్దాం. ఓకే, రెడీ 2 కిలోమీటర్లు అంట. సరే, ముందు ఒక ఫోటో తీసుకున్నాం, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో ఫోటో తీసుకున్నాం, అప్పుడు తెలుస్తుంది మేము ఎన్ని కేసులు తగ్గాము. కానీ బాగుంది రా వాటర్ ఫాల్స్. నేను వదిలేసి వెళ్ళిపోతున్నా, బాయ్ బాయ్. రేపు ఉంటారు. ఇంతకు వాళ్ళు నిజంగా నడిచి వస్తారా, లేకపోతే మధ్యలో ఏదైనా కార్ తీసుకొని వస్తే? అరే నిజంగా నడిచి వెళ్ళాలంటావా? ఏదో ఒకటి కార్ తీసుకొని వెళ్దామా? మరి వాళ్ళకి తెలిసిపోద్దిరా ఎందుకు. సరేలే, వాకింగ్ చేసినట్టయినా ఉంటుంది. నడిచేద్దామా? ఆహ్లాదంగా ఉన్నాను, ఆనందంగా. మూడు కూడా రావట్లేదు. సరే, మంచిలో మనం ఫోటో షూట్ చేసుకుని ఇట్లా ఒక ఫోటోది రేపు ఇన్స్టాగ్రామ్లో పెడితే అమ్మాయిలందరూ పడి చచ్చిపోవాలన్న మీద. సరే అయితే నాకు కూడా ఇక్కడ ఒక ఫోటో దియ్యి. సరే తీస్తున్నా ఉండు నన్ను వెళ్ళని. ఈ ఫోజ్ బాగుంది కదా, అంటే కొంచెం తేడాగా ఉంది. ఓకే పర్లేదు, వద్దయితే వచ్చేసి. నిజంగా బాగానే ఉందిలే, ఏదో అలా అన్నా. నిజం చెప్పు, నిజంగానే కొంచెం తేడాగా వద్దురా. చూడండి, వా ఈ ఫోటో పక్క అమ్మాయిలందరూ పడిపోతారు. రైట్, లెట్స్ గో. ఇంకా పద, ఇట్లాగే మనం ఫోటోలు తీసుకుంటూ వెళ్దాం అంటే ఈరోజు రాత్రి వెళ్తాము. వచ్చేసాం గాయ్స్ ఇంటికి. అబ్బా ఏందిరా నడుము నొప్పి పడుతుందా? వచ్చేసాం. ఇంటికి ఇల్లు పెద్దదేనా? బాగుందా? చూడ్డానికి అయితే బాగానే ఉంది. సరే పదండి. డాగ్, ఇది కూడా నీ ఫ్రెండ్స్ మా అలానే మోసం చేసి వెళ్ళిపోయారు కదా. సాడ్ లైఫ్. ఓకే బాయ్ బాయ్, టాటా. సినరీ మాత్రం సూపర్ అందిరా, బాగానే ఉంది. పదండి ముందు రూమ్స్ చూసుకుందాం. నాకు మాత్రం సింగిల్ రూమ్ కావాలి, నాకు సంబంధం. బాగానే ఉందిరో. నైస్ డైనింగ్ టేబుల్. ఎస్, ఇక్కడ ఇంకా ఏదేదో ఉన్నాయి. సరే, ముందు వస్తువులన్నీ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఓకే, పెట్టేద్దాం. మా రూమ్ చూడు ఎంత పెద్దగా ఉందో. అసలు దీంట్లో డ్యాన్స్ చేయొచ్చు. వచ్చేసాం రా. నడుచుకుంటా పక్కకుండా రాలేదు ఆఖరికి. నాకు కాళ్ళ నొప్పులు పడుతున్నారా అప్పుడే. ఫోటోలు బాగా వచ్చినాయిరా. ఈ ఫోటోలు నాకు ఇక్కడ కాళ్ళు నొప్పి పట్టి పడిపోయేటంటే. అబ్బా కొండ ఎక్కుతున్నాను. ఏంద్రా నేనే ముందు ఎక్కుతున్నానా? నీకన్నా కొట్టండి. వస్తున్నా ఉంది. అయితే నన్ను కొరవని పరిగెత్తలేనట్టు ఇదిగో పరిగెట్టా. వచ్చేసాడు. మరి దాన్ని నేను ఎత్తుకుంటా, ఎందుకు మళ్ళీ పడిపోయేటట్టున్నాడు కాళ్ళు నొప్పితో. అది గుడ్ బాయ్. ఇలాగా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి చిన్నవాళ్ళు. సరే ఇంకా అయినా ఎంత బరువు ఉన్నావా పందిలాగా? మరి నేను పందే వాంక్ వాంక్. అయ్యో దిగు, నడుచుకుంటూ వచ్చా ఇంకా. సరే ఇప్పుడు నన్ను ఎక్కించుకో. వా నన్ను పందన్నా, నువ్వు ఎక్కడున్నారా? మరి నేను మొయ్యను కూడా మొయ్యలేకపోతున్నా. నిన్ను సైడ్లో పడిపోవాల్సి వస్తుంది. నీకన్నా తక్కువ వెయిటే రాదు. సరేలే, నువ్వు ఎంత తింటావో నాకు తెలుసులేపా. అమ్మ సరే, నడవనప్పుడు పడుతున్నాయి. వచ్చేసారా? ఎస్ ఫైనలీ. ఒరే వీళ్ళు వచ్చినట్టున్నారా? ఎందుకంటే కాకులు ఇంత దారుణంగా అయితే వచ్చినట్టు ఉన్నారు. నేను కూడా అదే అనుకుంటున్నా. సరే, ఎవరైనా రిప్లై ఇవ్వండి వాళ్ళకి, మళ్ళీ కావని. నడిచొచ్చే మనుషులు కాస్త కాకిలా అయిపోయారంట్రా. వచ్చాంరా బాబా, పడిపోకుండా ఆడ. గ్రేట్ రా మీరు, గ్రేట్ రా. మా ఐస్ క్రీమ్ కోసం త్యాగం చేశారు, గ్రేట్ రా. కనీసం వచ్చి మేడం మంచి నీళ్ళైనా అయ్యంట్రా. ఉండండి, జ్యూస్ తీసి వస్తున్నాను. చిన్నగా ఆడగలిపోట్ల. ఓకే, మరి మాకు మంచి నీళ్ళు కావాలి, డిమాండ్ చేస్తున్నాం. మంచి నీళ్ళు డిమాండ్. గ్లాస్ మంచి నీళ్ళు కావాలి వాడికి.